మధ్యాహ్నం లంచ్కి పోతాము, మంచి బట్టలు పెట్టుకో. ఏం రావా? ఏమి ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళొచ్చు కదా? సర్లే, ఇంటికి పోయి బాగా రెడీ అయ్యేసిరా. మధ్యాహ్నం పార్టీ నిజంగా నేనే ఇస్తా. నువ్వు కాదు. అవును, నేను ఎందుకు ఇస్తా? సరే నేను నువ్వు ఇయ్యల్లా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నువ్వే ఇయ్యల్లమ్మా. ఇస్తానన్నావు. నువ్వే ఇస్తానన్నావు. ఇండ్లు మారినప్పుడు ఇప్పుడు ఇస్తావా? ఇవా అయితే మళ్ళీ ఏముంది, పోదాం బయటకు. ఎవరు పార్టీ? నువ్వే. ఇస్తాలేరా? నీలా కాదురా, నాకు నువ్వు 2000 బాకున్నావు. నేను ఎందుకు బాబీ ఆ బాబుకు పెట్టిపో, నన్ను సతాయిస్తావు. అట్టా తొందరగా పోయి టిఫిన్ చెప్పండి, లేట్ అవుతుంది. 10 రోజులు 15 రోజుల తర్వాత పోతే ఏముంటుంది ఇంకా? వెజ్జా నాన్ వెజ్జా? నీ ఇష్టము, వెజ్ నాన్ వెజ్ తిందాంలే. ఏమి డబ్బులు పెట్టుకోవా? పెడతాలేప్ప. మళ్ళా చెటా కూడానా? చెట్ట లేకుంటే ఎట్లా పాపం? నేను ఆరిపోతాను. తక్కువ తినమందాంలే. అప్పులు కట్టాలి. తక్కువ తినమందాం. చూడండి ఫ్రెండ్స్, అమ్మ ఎట్లా చెప్తాం. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు మెంటల్. అప్పులు ఏం కావు, టెన్షన్ తీసుకోవద్దు. అందుకే నేను డ్రెస్ చేయలే, ఏమైతుంది? తినేకే కదా. నేను హోటల్లో తిండి రూపల్లా అంతేగా. బావులే, టెన్షన్ మాత్. సరే, మన ముగ్గురిది నాది, చెట్టాది నీది. అట్లా కాదమ్మా, పెడితే అందరికీ పెట్టాల, పెద్ద మనసుతో పెట్టాల. మంచి ఇల్లు వచ్చింది, కొత్త ఇల్లు. నాదే మన సొంత గృహప్రవేశం చేసినానా? ఉన్న రోజులు నీదే అంతే. ఇప్పుడు ఏం భూప్రపంచం నాదే? ఈడు బతికిన రోజులు మంది. బొంబాయి రోడ్డు ఏమైనా నీదే? పోతావు పోతాంది రోడ్డు. చాలా రంగా ఎక్కువైతుంది. నువ్వు ఇది సాదస్యం క్లాసులు వీకేది అనద్దు బాగా. అట్లా ఇక్కడవుతుంది నాకు. ఇంకా ఎంతసేపు దూతావు రామ్మా? నేను ఎంతసేపు అట్లా కాను. వెయిటింగ్ వాళ్ళ కింద మనుషులు వచ్చినారు. ఉంది లిఫ్ట్ కూడా ఇంకా వేయలే. మనుషులు బాబీ ఇంకా వేయలే. వీళ్ళు ఇంతసేపు వెయిట్ చేపిస్తున్నారు మా. ఏంది మా? మనుషులు వచ్చినారు. ఎవరు వచ్చినారు? చిన్ని, హలో హలో. భోజనం అయిపోయాక బీగాలు తీసుకున్నావా? లేదు, తీసుకోలేదు. నొక్కేసినామని భయపడి చచ్చిపోతున్నాం. ఇంకో ఇద్దరు వచ్చినారు మా. ఇద్దరు వచ్చినారు. చెట్టా తమ్ముడు కూడా వచ్చినారు. ఏం కాదు కదా, ఫీల్ అవుతావా మళ్ళీ? ఓకే కదా. నువ్వు చెట్టా వాళ్ళ బండిలో వెళ్ళిపో. సరిపోతావులే. చెట్టా మీ ముగ్గురు సరిపోతారు కదా. నువ్వు దాటి ఒకసారి ఆ పక్కకు వచ్చి చూపివా నాకు ఎట్లా దాడతారో? ఏం మాట్లాడతావు? వస్తాను. మళ్ళీ అంతా తిప్పుకుంటా. యాడి ఈ లేదు కదా, నువ్వు యాడికి పోవాలి. మళ్ళీ రుద్రంపేట బైపాస్ పోలా. ఏం చెట్టా దిగలేవా? కాదన్నా, నడవలేదు కదా. సరే, దిగిపోరంటావా? లోపలికి వచ్చేసే, డైరెక్ట్ దానికి వచ్చేసే.
ఎగ్జాక్ట్ కాదు, ఎగ్జాక్ట్ గా చెప్పవచ్చు ఎమ్మెల్యే. డబ్బులు కట్టేదానివి, పార్టీ ఇచ్చేదానివి, అట్లా ముడుచుకొని ఉన్నావు. నీకు ఇష్టం లేదా మనుషులు వచ్చేది? బాధపడద్దు, డబ్బులు పోతాయని. మళ్ళా రమ్మని చెప్పు, మళ్ళా చెప్పు రమ్మని తిప్పుకొని. ఇంకా రావట్లేదంట. వద్దామా? వద్దా చాలా యాక్టింగ్ చేస్తావు. దాటుకోలేవాడు ఇంకేమైతే మనొద్దు కష్టపడ్డాను. అట్లా వేరే అడుగు, ఏం కాదు అడుగు పెడతారు. యాడికి వచ్చినాడు కదా బుద్ధి పొందించుకోవాలి. అదే రమ్మట. నీ అట్లా ఏమన్నా పెళ్లిలో దొంగ భోజనాలు తింటాను. నీకు తినిపిల్లని అడుగుతాను. నేను అస్సలు పోను. ఒకసారి నేను రాను కూడా రాను. ఉంటే పరువురు అంతా గంగలో కలిసిపోయి. నువ్వు మటన్ సూప్ అబ్బు మా బాధమా మటన్ సూప్. నేను దీనికోసమైనా వస్తా. మనల్ని నిడిచిపెట్టి వస్తారంట చూడే. మీరు వెజ్ వచ్చేటా ఇది వెల్కమ్ 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 వాటర్ మళ్ళీ అక్కడ వెల్కమ్లో ఉన్నప్పుడు ఇలా ఏమా ఇది ఏంది? ఫుడ్ తింటామా ఇది తాగితే? అవునా? అది చేతులు కడుక్కుంది. నువ్వు తాగుతూ కదలే మంకు. మళ్ళీ రెండో రౌండ్ అది కాదు, మనకి అడిగిన స్మాల్ గ్లాస్ ఇచ్చినారు కదా, చెటాన్ని చూసి ఆ పెద్ద గ్లాసులో తెచ్చినారు. ఇప్పుడు రెండు అయిపోయింది. ఏం మందు తాగినట్లు ఇట్లా ఫీలింగ్ పెడతాను. నీ కడుపు నాకు నింటాయి పాటికి, నేను కూడా నీతో పాటే. వాళ్ళంతలా అయ్యాక మా అమ్మకు ఉంది కదా, నాకేందులే. అస్సలు టెన్షన్ తీసుకుంది. అక్కడ చెప్పు ఐటమ్స్ రాలేదని అమ్మ టెన్షన్ పడతాను. అవు అవు మళ్ళా ఎందుకంటే ఒక 10 మంది మిల్స్ నేను లాగిస్తా కదా, అందుకు. అక్కడ చెప్పు. చలి పెడుతుంది. కప్పు బెడ్షీట్ కప్పు మళ్ళా సూపు పార్సల్ తీసుకోమంటావా? పార్సల్ కట్టించుకునే చేద్దాం కాళ్ళ పార్సల్ ఇంకా వాళ్ళు పెడతారాడ ఫ్రీగా ఇయ్యరు. రాధిక వాళ్ళ ఆఫీస్ ఫ్రీ పార్సల్స్. మన మామూలు నువ్వు ఇస్తరాకులు తింటావు కదా ఏపీలా? నోరు మూసుకోలేమనుకున్నా వేస్తారు నువ్వు అడిగితే. నువ్వు వేపించుకో. నువ్వు కూర్చొని నేను కూడా రబ్బు మనతో పాటు వచ్చేవాళ్ళు. స్లిప్ టెస్ట్ పాస్ కాకుంటే కక్కిస్తారు అంతా నీటి పెట్టుకోండి. ఇదంతా గాలి ఎక్కువ వస్తుంది. పేజెస్ పేజీలు ఉన్నాయి కదా, వాళ్ళు ప్రొడ్యూసర్ ఇన్వెస్టర్లు పబ్లిసిటీ చేసే యూట్యూబర్స్ అట్లా. నువ్వు నెక్స్ట్ ఏం బావి నీకు ఏడన్నా తింటివా నువ్వు? మీకు కూడా అంటే ఫస్ట్ ఫ్రీ అనగానే ఏమంటారు? ఫ్రీ అని చెప్పలే అమ్మకి, ఏం చెప్పాలి? అమ్మదే బిల్లు అని చెప్పినాను. ఫస్ట్ ఒప్పుకోలే, మళ్ళీ అట్లా ఇట్లా చేసి ఒప్పుకొని వచ్చింది. వీటికి వచ్చినాక మీరు రాసిపోయేది ఒకటి అంతే చాలా. వీటికి వచ్చినాక సంకలు గుద్దుకుంటుంది ఫ్రీ అని. నేను ఎందుకు గుర్తుకుంటారా? అంటే నేను మిగిలిపోయినట్టునే కదా. దరిద్రం అన్నా నీకు ఒక 5,000 మిగిలిపోయినట్టునే కదా. నువ్వే బిల్లు కట్టాలంటే నీకు. నేనైతే రానప్పట్ల మామూలుగా పాడి కదా నా మీద చేస్తే 10:30కి. నాకు ముందు రోజు రాత్రి ఏమో అన్న వచ్చినాడు, కలిసేసి నెక్స్ట్ టైం ఇది అమ్మ అడిగింది అని చెప్పింది. కాదులే. సీరియల్లో బాగా చేసేవి. టీ తాగి టీ తాగలేదంటే గమ్మనండప్పా. దొరికిపోయింది కదా పొద్దున ఒక్కటి చెప్తా నేను. పొద్దున 8కి పోతే నైట్ తెల్లవారని 3:30 హెడ్డేక్ వస్తుంది. అంత టీ తాగితే అదే తీస్తాడు. అంతేలే, సరిపోయింది. టీ అని
ఆడపోయిన గబ్బులు ఎక్కువ ఏడుస్తుంది ఏంది బాబీ అట్లా మాట్లాడతావు మళ్ళీ పాప పంపిస్తుంటే అట్లా అట్లా మాట్లాడతావు కాదు వద్దంటే మళ్ళీ నేను లేచిపోతా బాబీ ఇట్లా మర్యాద తీస్తే అట్లా కాదు వెజ్ అని నేను వద్దన్నాను ఈడు కూడా అయిపో ఫీల్ అవుతుంది హాయ్ వచ్చింది వాళ్ళకి ఇంకా ఫిష్ కాళ్ళ తినదంట చెప్పు బాబీ నాకు తెలుసు. అయ్యో అయ్యో పిలిపిస్తాను అన్న వెనకాల ఉందా తిన్నామనుకుంటుమా చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా సర్లే చెప్పిస్తా ఇది కొత్త మటన్ కర్రీలు స్పైసీ అండ్ సాల్టీ ఉంటాయి. ఓకే బాబీ ఫిష్ బ్రోక్లీ మటన్ అవును అన్నట్టు వాడు తింటాడు ఇక్కడ కొంచెం లెమన్ పెప్పర్ వింగ్స్ వచ్చాయి ఓకే ఎట్లుందో చెప్పు టేస్ట్ నీకు కాజు పడింది ఇది హార్ట్ మంచిది కాదు నాకేం గుండె జబ్బులు ఉన్నాయా వెదవన్నారా వెదవనా కొడక హార్ట్ మంచిది కాదు ఇది నాకేం గుండె జబ్బులు ఉన్నాయా ఏం అడుగుతుంది లిమిట్ 10 కా 10 పైన కూడా చిన్న పైన కూడా రాయొచ్చు నీ ఇష్టం ఎంత 80 90 2000 1 lakh రాయాలా బాగానే మా బాగానే 1 to 10 లోపల 10 అది ఇదేమి ఇదేం చికెన్ అది డ్రాగన్ డ్రాగన్ కాదులే ఇలా కలుపు నీట్గా ఇది గోంగూర 10 మటన్ ఎట్లా నచ్చింది నీకు మటన్ నచ్చిందా మటన్ ఏం నాకు అసలు పన్నీర్ కా 10 వేసి పన్నీర్ కా మటన్ 10 ఎలా మటన్ 10 చూసిన వారు లెఫ్ట్ హ్యాండ్తో కూడా రాస్తాను నేను ఇది చికెన్ పెప్పర్ చికెన్ కదా పెప్పర్ చికెన్ బాబీ పెప్పర్ చికెన్ కూడా అదే చెప్పింది పన్నీర్ డ్రాగన్ పన్నీర్ నా ఇందాక తిన్నావు డ్రాగన్ పన్నీర్ డ్రాగన్ వల్ల పన్నీర్ అది వేరే ఇస్తాను అది డార్క్ ఉంది కదా ఇది వచ్చి డార్క్ వీడియోలో కుక్కరే తీసుకొని వచ్చేసినారే అదే వెరైటీ సార్ ఏం చేస్తారు అసలు కాదమ్మా చిన్నాకే తక్కువ వచ్చింది దాంట్లో కుక్కర్ అయిపోయింది ఎట్లా నువ్వు అనుకుంటా అంటావు కదా ఇంట్లో లాస్ట్లో తెచ్చి పెడతాను కుక్కర్లో అన్నం లేకుండా అంతేగా ఎట్లా తీస్తాడులే సగిలి అది నీ తట్టలేకేస్తా ఎక్కువ మాట్లాడినావంటే మార్చుకోవాలి చెట్ట తగ్గ నీకు ఇదిగా అబ్బాయిలు తేలేని అది నాకు ఆ ఐటమ్ మీకు నూడిల్స్ వద్దులే నూడిల్స్ వద్దు ఆ ఐటమ్ వెజ్ కర్రీ ఏమిది పటియాలా చికెన్ కర్రీ సార్ వెజ్ ఆమ్లెట్ లోపల కర్రీ వస్తుంది వెజిటేబుల్స్ ఉన్నాయి లోపల ఓకే మిథున్ అట్లే చటాకు కాజు కూడా ఇవి. మా తింటావా నాకొద్దు వద్దులే హాట్ ఏమేమి ఇది కాజు కాజు కార్న్ బేబీ కార్న్ పన్నీర్ రోటీ బ్రొక్కలి కూడా బ్రొక్కలి అంటే తెలుసు కదా మిక్స్డ్ వెజిటేబుల్ వీట్ గడ్డి గ్రాస్ బ్రొక్కలి గ్రీన్ క్యారెట్ ఈ బలింది కర్రీ సూపర్ ఈ కర్రీ వెజ్ అయినా కానీ మా అమ్మరు ఒక సంచిలోకి వేసుకోండి ఒక్కాకు సంచి ఉంది ఆ కాడ పాన్ పరాకులు వేసుకుంటాడు వీడు అది నాకు ఇచ్చినాడు దాంట్లోకి వేసుకున్నా తెల్లనా కొడక నమ్ముతాడేమో ఏమేసన్నా అమ్మకి బీడాలు ఇస్తారు బీడాలు ఇస్తే వేసుకొని బాగా నమ్మిలి నేనేం ముసలిదాన్ని కాదు అన్నం లేక నువ్వు సేమ్ అట్లే ఉన్నావు వెజ్ పులావ్ గోంగూర వెజ్ పులావ్ వేస్తే ఏం
నువ్వు తక్కువ పెడతావు అని మా వాడు ఫీల్ అవుతున్నాడు. అయ్యో సారీ సార్, మీ పర్సనాలిటీ చూడలేదు. మా అమ్మ కూడా అంట కొంచెం టేస్ట్ చేసి పాప తక్కువ పెడతా అంటే ఈ పిల్లలు తక్కువ పీక్కొని తింటాడు. మీకేనా సార్? నాకు కొంచెం టేస్ట్ ఒక స్పూన్ అయ్యి మా అమ్మ కోసము. అంటే ఇప్పుడు తింటే నా కడుపు నిండు కదా. మీకోసం తినారా సార్? అదే కదా, అదే ఉత్తుత్త డైలాగ్ అది. చాలు చూడండి మీ అమ్మే అనేస్తున్నారు ఉచిత డైలాగ్ అంటే. బాబే నీకు అన్నం పెడతా. ఏమది గోంగూర పలావ్ ఎట్లుంది గోంగూర పలావ్? బాగుంది. నీకు చికెన్ అన్ని ఐటమ్స్లో హైలైట్ అన్న అసలు. గోంగూర పలావ్ అన్నీ బాగున్నాయి. అన్ని బాగున్నాయి, అన్నిట్లోకి ఇది చాలా అల్టిమేట్. ఇది అమ్మరంతా కట్టించుకొని ఇస్తుంది నీకు రాత్రికి. పిల్లోడా, దాంట్లోకి మటన్ వేస్తే మటన్ పలావ్, గోంగూర మటన్ పలావ్ అవుతుంది కదండి. తెలియదులే వాళ్ళకి తెలియదు. నొప్పిస్తుందిలే నీకు. నీకుంటుంది రాత్రి సినిమా. ఏమది? కుక్కర్పులో చికెన్ ఆ ఫీల్ తెచ్చుకొని తిను. ఏం గారు ఇది? నార్మల్ గారే, దానికి నాటుకోడి పులుసు వస్తుంది. ఓకే మీకు మ్యామ్? వేసింది. మీకు మేడం? కొంచెం మా మాట పడకూడదు. ఏమైంది రాయలసీమ స్టైల్ అది. ఇంకా కుండ బిర్యానీ వస్తుంది. పెట్టించుకొని నాకెందుకు మా, నేను ఎందుకు చికెన్ తింటాను? మరి గమ్మునుండు. తీసులేమద్దు. చాప్ చాప్ చాప్. మీరు బాగా హ్యాపీగా ఉంటున్నారు. ఇట్లా డైలాగులు కొట్టద్దు నా దగ్గర. ఎవరి దగ్గర కొడతావు వాళ్ళ దగ్గర. అనుకుంటే నాకు అక్కడ తిండిపోతుంది. చాలు. బాబీ నన్ను ఎందుకు బాగా అట్లా పోడాడిస్తాను? పాడిస్తాను. తినకొని తినకొని చెప్తాను. ఎప్పుడు తిన్నావురా? అది ఎప్పుడుది? అస్సలు ఆడ పెట్టుకున్నా నువ్వు తిని. వాసన చూసావా? పెట్టాలే. నీ చేత కాదట్లు కొట్టాయి మనమే అది. అన్న ప్లేట్లో దండ తెలిసిన వద్దులే, చికెన్ వద్దు. పలావు అది గోంగూర పలావు భలే ఉంది అంటే తీసుకో అంటే నేను కట్టుకోండు. మెంటలాలే. ఏం నీకు ఎట్లా కనపడతానా నేను? ఐస్ క్రీమ్ వస్తుంది. ఐస్ క్రీమ్ వద్దు, ఐస్ క్రీమ్ వద్దు. ఏం పన్ను నొప్పిస్తుంది. దౌడ నొప్పిస్తుంది. అమ్మ చేయి తీసుకొని నువ్వు వద్దునా? వాళ్ళకి చెప్పు ఆడబోతున్నాను. వద్దునా? ఏదన్నా నొప్పిస్తుంది. పిల్లికి ఎలక్ ప్రాణం పోతుంటే పిల్లికి చెలగాటమంట. చేయించుకోలే కదా ఏదో ఒకటి. అమ్మతో నాటు వైద్యం తీసుకోకుండా వాళ్ళ నాన్న నేర్పించినాడు. బాబీ నన్యాల బాబీ, నన్యాల బాబీ బ్రెస్ట్లు ఎత్తావు. విశ్వాక్ తెలుసా? విశ్వాక్ పొడితో అమ్మ చేస్తాడు ఒకటి. నా బొంద నేను అది చేయను. వాళ్ళే అన్ని పండ్ల పొళ్ళు వేప పూల వాడేది వాళ్ళు, ఏం కాదు. నేను ఒకటే పేస్ట్ అంతే. బాబీ చెయ్యి. అంత వచ్చింది నీకు. స్వీట్ ఆప్రికాట్ ఐస్ క్రీమ్ తెప్పిస్తున్నా లేదా? నువ్వేం తెప్పిలే. లేకుంటే అక్కడ నిజమ్మా అక్కడ పోతా ఉండే డాడీగా పోవాల్సింది. తిని బాగోపోతాను. వద్దు మనం తినేట్టుంది. మన
నువ్వు తిని ఫస్ట్ అది మాకు వస్తుంది పిల్లాట ఆడద్దు. ఎన్నో అట్లా అట్లా అనుకుంటే నిన్నగా వేసుకునేవు పట్టుకో మళ్ళీ గమ్మునుండ మనం చేత 2 చేతులతో ఇట్లా అన్నాడు అనుకోని అంత సీనే లేదు ఏంది మా డ్రెస్ అంతా వాడి డ్రెస్ మీద పడింది. ఆడవల్లే నిజానికేం వల్లే ముద్దపప్పు మజ్జిగ మిరపకాయ ఏం పెట్టండ్రా మేడం? వస్తుంది. ఊరికే ఒక స్పూన్ సైడ్ కట్టండి. ఓకే అన్న. తీసుకొచ్చి బాగుంది నేను చేయగడుపుకొని వస్తాను ఎండిపోతుంది అసలు ఇట్లా పోతా పోతా వాళ్ళకి ఆప్రికాట్ ఇచ్చింది. ఆ? ఆప్రికాట్ స్వీట్ బాబుకి రాలేదంట. వాళ్ళు ఎట్లా ఇస్తారా నాకు నువ్వు ముందుకే ఉండి తిని సరే అన్న. నేను లేను కాదు తిని ఎట్లుందో చెప్పు. ఇక్కడ కానీ ఎట్లుందో చెప్పు అబ్బా సన్నగా. సూపర్ నిజంగానే బాగుంది. ఒక మాట చెప్పాలి, మనిషిని జీవించేది నీరు నిప్పు గాలే కదా, ఒక పగ కూడా జీవిస్తుంది. బాబీ ఒకేసారి నోట్లోకి వెళ్ళి అయిపోయింది అట్లా లోపల గుట్టుకొని మింగేసినాడు. 3 layers కలిపి ఇంకా ఉందరా ఏమిదు 3 layers కలిపి చేసుకున్నాడు. మిదు ఏమైందా? నోట్లో పెట్టు. నేను తింటా, నువ్వు తిను ఫస్ట్. ఇది ఇప్పుడు చూడే కామెంట్స్ వద్దంటే వస్తాయి. ఇదైతే హైలైట్ సూపర్గా ఉంది. ప్రతి ఒక్క ఐటమ్ చాలా చాలా బాగుంది. మీరు కూడా అందరూ వచ్చి టేస్ట్ చేయండి. మరి ఈ టేస్ట్కి మీరు కంప్ట్ అయిపోతారు, దానికి ఫిదా అయిపోతారు. అది పక్క ప్రతి ఐటము 2 సార్లు తెప్పించుకుంది. సీన్ లేదు, మళ్ళీ నన్ను బెస్ట్లు ఎత్తున్నాడు. అట్లేం లేదు కానీ రండి మీరు. నాకైతే మటన్ సూప్ సూపర్ నచ్చింది, భలే బాగుంది. అన్నీ బాగున్నాయండి, అదే ఇది అని కాదు, అన్నీ బాగున్నాయి. ఒకటి తిన్నప్పుడు ఇది టేస్ట్ కనపడుతుంది, ఇంకోటి తెస్తారు కదా అది ఇంకా టేస్ట్. అట్లా అంతే చెప్పేకి లేదు, బాగుంది. రండి మీరు ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి, మీరే నేను చెప్పింది నిజమని మీరు నమ్ముతారు. బాగుంది. అందరికీ బాయ్. నా ఫేవరెట్ ఐటమ్ వచ్చేసి మటన్ గీ రోస్ట్, అది బాగుంది. తర్వాత పలావ్, ఇక్కడ వచ్చి గోంగూర పలావ్, నీకు గోంగూర పలావ్ సూపర్ గా ఉంది. అదండి ముద్దపప్పు ఆవకాయ రైస్ కూడా సూపర్ అసలు చాలా బాగుంది. నీది అన్ని ఐటమ్స్ బాగున్నాయి, ఒకటని కాదు. సూపర్. అనంతపురం హైవేకి